అతను సెలెక్ట్ చేసాం అంత. మోహన్ బాబు పక్కనే ఒక కొత్త అమ్మాయి ఏదో మా పార్ట్నర్స్లో ఒక అతను ఏదో చెప్తే సరే అమ్మాయికి ఇద్దాంలే, మోహన్ బాబు కవర్ చేసుకుపోతాడు, చిన్న కొత్త అమ్మాయినా పర్వాలేదు అనుకుని అమ్మాయిని వేసాం. ఓ సెట్ షూట్ చేసాం, అందరూ యాక్టర్లు వచ్చారు ఆ సెట్లో. ఆ సెట్ షూట్ చేసిన తర్వాత ఆ రష్ అంతా వేసుకు చూసిన తర్వాత మీకు డైరెక్టర్ అంటే ఎంత గౌరవం ఉండేది చెప్తున్నా, దానికోసం చెప్తున్నాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు నచ్చలేదు. కొత్త అమ్మాయిని వేసాం కానీ ఆ అమ్మాయి నాకు సాటిస్ఫాక్టరీగా లేదు. అంటే వీళ్ళందరూ క్యారెక్టర్ మంచిదే కానీ అమ్మాయి యాక్టింగ్ కొత్త అమ్మాయి తేలిపోతారు. మిగిలిన వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులు. రేపు పొద్దున్న బిజినెస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఏంటండి ఆ అమ్మాయి ఏంటండి అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, మొత్తం ఈ స్టారింగ్ ఈ కథ మొత్తం అన్నీ పోతాయి, దాని మీద పోతుంది దృష్టి అంతా. చేత ఈ టైంలో ఏదో డిసైడ్ చేసుకోవాలి మనం అనుకుని ఆ అమ్మాయిని తీసేద్దామని డిసైడ్ చేద్దాం. షూట్ చేసిన సీన్లు క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయిని, అది డైరెక్టర్ డెసిషన్. అలాంటి అవసరం ఏదో పొరపాటునో ఏదో మంచి కోసం ఏదో చేసాం, బట్ రియలైజ్ అయ్యి తీసేయడం అని. అంటే ఆ తర్వాత అమ్మాయికి ఏమైనా మంచి ఛాన్సులు వచ్చినాయా? ఏం లేదు. ఆ అప్లికేషను తీసేసి నెక్స్ట్ ఎవరిని వేయాలి, అమ్మాయిని తీసేసి ఎవరిని వేయాలి. ఆ అమ్మాయితో వీళ్ళందరూ మోహన్ బాబు, మురళీమోహన్ వీళ్ళందరూ కాంబినేషన్ మళ్ళీ షూట్ చేయాలి, కొన్ని సీన్లు నేను రీటేక్ చేయాలి. సో వాళ్ళని అడగాలి, కాల్ సెట్ అలాగే ఉంది అని చేత మళ్ళీ వేసి డిసైడ్ చేసుకుని ఇంక వాళ్ళని వీళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి టెస్ట్ చేసి మనం ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, దీనికి జయమాలని వేసేద్దామని ఐడియా వచ్చింది. డ్యాన్స్ ఉంటుంది, యాక్టింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ర్యాంప్ డ్యాన్స్లే కానీ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ చేయడం అమ్మాయికి సరదా అని చేత రెండూ కలిసి వస్తాయి. మాకు అమ్మాయిని చేయమంటే అయ్యో నాకు వేరే క్యారెక్టర్ ఇస్తున్నారు మీరు అని చెప్పి చేస్తారండి. సో అప్పుడు మోహన్ బాబు దగ్గరికి వెళ్ళా. మోహన్ బాబు నువ్వు మళ్ళీ మోహన్తో వాళ్ళతో చెప్పారు, ఇలాగ కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నాను, అమ్మాయి నాకు నచ్చలేదు, మీరు కాల్ షీట్లు మళ్ళీ ఇవ్వాలంటే అయ్యో తప్పకుండా సార్ ఇస్తాం అని అన్నీ. మోహన్ బాబు అన్నాడు, సార్ ఆ అమ్మాయి బాగాలేదంటున్నారు, మీ సెట్లో మీ అందరితో యాక్ట్ చేసాం కదా, మేము ఆ అమ్మాయి బాగాలేదని ఆవేళే అనుకున్నామండి, కానీ మీ దగ్గర మాట్లాడలేకపోతే నోరు మూసి ఊరుకున్నాం, మీకు సజెషన్ చెప్పడం అంటే బాగుండదు ఊరుకున్నామండి, మీరు మంచి పని చేశారు, మీరు సెలెక్ట్ చేశారు, అయితే ఒక అమ్మాయిని చెప్తాను సార్, మంచి యాక్టరు, ఆ అమ్మాయిని పెడదామండి అన్నాడు. నీ అమ్మాయి ఎవరు చెప్పినా విన్నా, నేను డిసైడ్ చేసేసాను హీరోయిన్ పెడుతున్నాను అన్నాడు. ఎవరు సార్ అన్నాడు. జయమాలిని అన్నా. అమ్మో జయమాలిని నా పక్కన యాక్ట్ చేస్తుందా అని చెప్పి చాలా సంతోషించాడు. అలాగా సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు అనేది అండ్ ఫారిన్లో సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా డైరెక్టర్ ఉంటాడు. ఓన్లీ సెలెక్ట్ చేసి పెట్టేస్తాడంతే, చేయించుకోవడం డైరెక్టర్ పని వేరు, ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా డైరెక్టర్ ఉంటాడు. అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ని అసెస్ చేసి దాని క్యారెక్టర్ ఎవరు చేయగలరు, ఎలా చేయగలరు, ఎవరు చేస్తే బాగుంటుంది, ఇది పాపులర్ ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, నాకు కొత్త ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి. అంటే ఒకటి ఇప్పుడు అవకాశాల కోసం కొంతమంది నటులు కూడా ప్రలోభాలకు గురి చేస్తారంటారు డైరెక్టర్లని కూడా ఉంటాయి సాధారణంగా. బట్ అలాంటి వాటికి ఎక్కడికి పోకుండా మనం కరెక్ట్గా జెన్యున్గా మన స్క్రిప్ట్కి తగ్గట్టు ఉండాలి, మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ పేరు చెయ్యాలి సినిమాకి అని ప్రతి క్యారెక్టర్నే అలాగే. అసలు మిమ్మల్ని ఎవరైనా అట్లా ప్రలోభాలకు గురి చేయడానికి ట్రై చేశారా పోనీ? అంటే మన సంగతి తెలిసేవారు వచ్చేవారు అలా వచ్చేవారు కాదు. అసలు ఈ క్యారెక్టర్ రాయడం కూడా రైటర్స్ కూడా అంత ఇది ఉండాలండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు రావు గోపాలరావు క్యారెక్టర్ సృష్టించారంటే సృష్టి ఆయనే, ఆ క్యారెక్టర్ సృష్టి. ఆ క్యారెక్టర్ సరైన వాళ్ళని మనం చేసుకోవడం డైరెక్టర్ పని, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్. అంటే ఇక్కడ క్యారెక్టర్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఒక పాత్ర ఎలివేట్ అయిందంటే రైటర్ గొప్పతనమా యాక్టర్ గొప్పతనమా? అంటే రైటర్ సృష్టి చేసిన క్యారెక్టర్కి మనం ముందర ఆయనతో చెప్పాం కదా, క్యారెక్టర్ని సృష్టి చేసి డైలాగ్ సబ్జెక్టులు రాసేస్తాడు ఆయన, దానికి తగ్గ యాక్టర్ని మనం షూట్ చేసుకోవడం డైరెక్టర్ అని చేత అవసరం డైరెక్టర్ది, చేయించడం ఆయనది రేపొద్దు. సో టోటల్గా పిక్చరు అంటే ఈ క్రెడిట్ అసలు ఎవరికి వెళ్తుంది, రైటర్కి వెళ్తుందా యాక్టర్కి వెళ్తుందా? అంటే చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత యాక్టర్కి వెళ్తుంది, అంతకుముందు డైరెక్టర్.